దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రానే వచ్చాయి. నిన్నటి రోజున జరిగిన ఎలక్షన్స్ ఏపీలో దుమారమే సృష్టించింది. అయితే సాయంత్రం అయ్యేసరికి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ రానే వచ్చాయి. రాయలసీమ నియోజకవర్గం విషయానికి వస్తే మొత్తం 52 సీట్లు. అయితే వాటిలో కొన్ని టీడీపీవి, కొన్ని వైసీపీవి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సీటు జనసేనకి, ఒక సీటు బీజేపీకి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. కానీ రాయలసీమలో మాత్రం డామినేషన్ అంతా వైసీపీదే చెప్పుకోవచ్చు. సో సీట్ల విషయానికి వస్తే వైసీపీకి 19 సీట్స్, టీడీపీకి 16, జనసేనకి 1, బీజేపీకి 1. అయితే ఇంకొన్ని నియోజకవర్గాల్లో కొంచెం చెప్పడం కష్టంగానే ఉంది. ఎందుకంటే అవి కూటమి నిలబడిన నియోజకవర్గాలు. కానీ అందులో 15 సీట్లు మాత్రం మన వైసీపీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళదే ముందు హస్తం ఉందన్నమాట. ఇక ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే మొత్తం 36 సీట్లు. వాటిలో వైసీపీ బాగా వెనకబడిందని చెప్పాలి. సీట్ల విషయానికి వస్తే వైసీపీ 4 సీట్లు, జనసేన 7 సీట్లు, టీడీపీ 16 సీట్లు. ఇంకా మిగిలిన 9 సీట్లు మాత్రం ఎటువేళ చెప్పడం కొంచెం కష్టమే, ఎందుకంటే అంత క్లోజ్ కంటెస్ట్ జరిగిందనమాట. అండ్ మన ఉత్తరాంధ్ర విషయానికి వస్తే మొత్తం 16 సీట్లు. సీట్ల విషయానికి వస్తే వైసీపీ 7 సీట్లు, జనసేన 3 సీట్లు, టీడీపీ 15 సీట్లు. మిగిలిన సీట్లు కూడా మాక్సిమం టీడీపీకే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే కూటమికి 101 నుండి 114 సీట్లు వచ్చే అవకాశం ఉంది. వైసీపీకి 51 నుండి 80 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అదర్స్ కి 1-2 సీట్లు వస్తాయి అనమాట. అయితే మొత్తాన్ని చూసుకుంటే కూటమి అంటే మన టీడీపీ, జనసేన, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు.